మహాగరుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన కన్నతండ్రి దేవుని పేరట అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఓ ప్రాముఖ్యమైన సంగతిని మనం ఆలోచన చేద్దామండి. యోబు గ్రంథం 11వ అధ్యాయం, యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం ద్వారా ఇవాళ మనం కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. యోబు గ్రంథం 11వ అధ్యాయం 14వ వచనం. పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. బాగా ఆలోచించాలి. ప్రతి మాట ఆమోదయోగ్యమైనది దేవుని మాట. కానీ ఇక్కడ విషయం ఏంటంటే కాంటెక్స్ట్, సందర్భాన్ని కనుక మనం ఆలోచన చేస్తే జోఫరు అని ఆయన మాట్లాడుతున్నాడు. ఇది మీరు ప్రారంభ వచనం చూడండి, 11వ అధ్యాయం, యోబు గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనాన్ని చదివితే నయమాతీయుడైన జోఫరు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను అని ఉంది. అంటే చెప్పిన మాట మంచి మాటే చెప్పాడు, కానీ సరైన అండర్స్టాండింగ్తో చెప్పలే. అంటే ఎందుకు చెప్పాడు ఈ మాట? యోబు ఇన్ని కష్టాల్లో ఉన్నాడు, లేకపోతే యోబు తన బిడ్డల్ని పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, కనుక యోబేదో పాపం చేసేసి ఉంటాడు, లేకపోతే యోబేదో తప్పులు చేసేసి ఉంటాడు, కనుక నీకు వచ్చిన కష్ట నష్టాలకే కారణం ఇది అని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి మాట్లాడుతున్నాడండి. అంటే చెప్తున్న మాట మంచిదే, కానీ ఎవరికైతే చెప్తున్నాడో ఆ యోబుని సరిగ్గా అర్థం చేసుకోలేదు, అది మాట. కనుక ఇక్కడ మనం కూడా ఎప్పుడైనా చూడండి, మన ఎదటి వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళకు వచ్చిన ఆ కష్టాన్ని బట్టి, వాళ్ళకు వచ్చిన పరిస్థితులను బట్టి అయ్యయ్యో ఎందుకు వచ్చిందో అని బాధపడాల్సింది పోయి, ఆహా దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేశారేమో, లేదా దేవుని వ్యతిరేకమైన పాపం ఏదైనా వీళ్ళు చేస్తున్నారేమో, అందుకనే ఈ కష్టం వచ్చిందేమో అని చాలామంది రాంగుగా అభిప్రాయపడతారండి. ఇప్పుడు జోఫరు అనే ఈ స్నేహితుడు కూడా, యోబు గారి స్నేహితుడు కూడా అలాగే అభిప్రాయపడుతున్నాడు. కనుక యోబుకు వచ్చిన కష్టాలు ఏదో పాపాన్ని ఇంకా మెయింటైన్ చేస్తున్నాడేమో, పైకి భక్తిపరుడుగా కనిపిస్తున్నాడేమో, కానీ లోపల ఏదో దుర్మార్గత కొనసాగిస్తున్నాడేమో యోబు గారు అని యోబు గారికి వచ్చిన కష్టాలను బట్టి ఆయన క్యారెక్టర్ని తప్పుగా భావిస్తున్నాడు. మరి యోబు గారి క్యారెక్టర్ని తప్పుగా భావిస్తానికి కారణం ఏంటి అంటే, యోబు గారు పుట్టినప్పటి నుంచి నీతిమంతుడండి, లేకపోతే కొంతవరకు తప్పుగా బ్రతికి తర్వాత నీతిమంతుడయ్యాడా? యోబు గారు పుట్టినప్పటి నుంచి నీతిమంతుడేనమ్మా. ఒకసారి యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి, మొదటి 2 వచనాలు. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను, అతడు యథార్థవర్తడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము లేనివాడని కాదు అక్కడ ఉన్నది, చెడుతనమును విసర్జించాను అని ఉంది. అంటే అర్థం ఏంటి? కొంతకాలం చెడుగానే బ్రతికాడు, అదమ్మా దాని అర్థం. కనుక పుట్టుక నుండే ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, మంచోడేం కాదు. చాలా చూసే తర్వాత మీరు లోపల అధ్యాయంలోకి వెళితే యోబు గారు మనిషిని చంపటం ఒకటైతే చేయలేదు, కానీ కాళ్ళు చేతులు విరవటం వరకు చేసేసాడు. ఎన్ని రకాల దుర్మార్గ పనులు అయితే చేయాలో అన్నీ చేశాడండి. తర్వాత లోపల అధ్యాయాల్లో మీరు చదివితే కనపడుతుంది. కనుక ఒకప్పటి యోబు ఏదో మారానని, ఏదో బయటికి ఏదో పాలిష్గా కనపడుతున్నాడు, బయటికి ఏదో ఓ భక్తుడిగా నటిస్తున్నాడు, కానీ ఇంకా మారలేదు అనే ఉద్దేశంతో చెప్తున్న మాటలు. అంటే ఏ ఉద్దేశంతో చెప్పాడు జోఫర్ అని? ఆయన ఉద్దేశం కరెక్ట్ కాదు, కానీ చెప్పిన మాట మాత్రం కరెక్టే. ఇది మనకు అప్లై చేసుకుంటే కనుక ఒకవేళ నిజంగా పాపం అనేది మన చేతిలో ఉండుట చూసి
మనం దాన్ని విడిచిపెట్టేసామనుకోండి, తర్వాత నీ గుడారములో నుండి దుర్మార్గతను మనం కొట్టివేస్తే నిశ్చయముగా నిర్దోషులమే మనం సంతోషిస్తాం, తర్వాత నిర్భయులుగా స్థిరపడతాం. అంటే చెప్పిన మాట మంచిదే, కానీ చెప్పిన ఉద్దేశం అయితే కరెక్ట్గా లేదు. అంటే ఒకవేళ యోబుని తప్పుగా అర్థం చేసుకున్నా ఇచ్చిన సజెషన్ మాత్రం మంచిది. ఈవేళ మనందరం కూడా ఆచరింపదగినదే. సరే, ఏ ఉద్దేశంతో చెప్పాడో మనకైతే అది వద్దు, కానీ చెప్పిన మాట మాత్రం మనందరికీ ప్రయోజనం చేకూర్చేది కనుక ఈవేళ ఆ చెప్పబడిన మాటని ఆలోచన చేద్దాం. ఏమట, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా అని ఉంది. అంటే అర్థం ఏంటి? పాపము నీ చేతిలో ఉండుట చూడటం అంటే ఇప్పుడు దీనికి ఇమీడియట్గా మనం చెప్పేసే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే సెల్ ఫోను అంటారు. అంటే పాపము నీ చేతిలో ఉంది అంటే సెల్ ఫోన్ నీ చేతిలోకి వచ్చేసింది అని అంటారు. ఇప్పుడు పాపం అనేది ఫోన్లో ఉందా, మన మైండ్లో ఉందా? ఇప్పుడు సెల్ ఫోన్లో బైబిల్ చదువుకునే వాళ్ళు లేరా? సెల్ ఫోన్లో దేవుని కూర్చున్న రీల్స్ చూసేవాళ్ళు లేరా? సెల్ ఫోన్లో వాక్యాన్ని నేర్చుకునే వాళ్ళు లేరా? ఉన్నారు, ఎందుకు లేదు? కనుక సెల్ ఫోన్లో పాపం ఏం లేదు, మనలోనే ఉంది. తర్వాత ఇంకొక కొంచెం డీప్గా మనం ఆలోచన చేస్తే, దేవుడు తినవద్దు అని చెప్పిన వృక్షం ఏంటంటే అది వృక్షం ఏ వృక్ష ఫలాన్ని తినొద్దు అన్నాడు? జీవవృక్ష ఫలాన్ని తినొద్దు అన్నాడా? అదే చదివేస్తే ఏదో అయిందంట, అలా ఉంది ఇప్పుడు పని. మంచి చెడులను గురించి తెలియజేసి వివేకం ఇచ్చే చెట్టును తినొద్దు అన్నాడు. ఇదేంటంటే ఇప్పుడు తన బిడ్డలు మంచి చెడులు తెలుసుకునే వాళ్ళు అవటం మంచిదేనంటారా తప్పు అంటారా? దేవుడు ఎందుకు వద్దు అన్నాడు? తినడం వల్ల మరణం వస్తుందా? మంచి చెడులను తెలుసుకోవడం వల్ల మరణం వస్తుందా? ఇప్పుడు మీ పిల్లలకి ఒరే ఏది మంచో ఏది చెడు తెలుసుకుని బ్రతకరా అని అంటాం మనం, అంటావా అనమా? మరి అదేంటి ఇప్పుడు మంచి చెడులను తెలిసి బ్రతకరా అంటే ఇప్పుడు మరణం వస్తుందని చెప్తున్నాం మనం? పిల్లలు మనం చెప్పే మాట ఆ ఉద్దేశం కాదు కదా. మరి దేవుడు ఏంటి మంచి చెడులను, అదేమన్నా ఆ వృక్షఫలాన్ని తింటే మీరు ఏదో వ్యభిచారానికి ప్రేరేపించబడతారు, లేకపోతే హత్యలు చేయడానికి ప్రేరేపించబడతారు, లేకపోతే ఏదో ఒక ఉగ్రవాదిగా మారిపోతారు, తీవ్రమైన ఆలోచన ధోరణి మీకు వచ్చేస్తుంది కనుక మీరు ఆ చెట్టు జోలికి వెళ్ళొద్దు అని అనలే. ఆ చెట్టు ఫలాన్ని తింటే ఏమొస్తుందట? మంచి తెలివితేటలను తెలుసుకోవటం వివేకం వస్తుంది కనుక మరి అది మంచిదే కదా, ఎందుకు వద్దన్నాడు ప్రభు? దేవుడితో సంబంధం దిగిపోద్దా? అంటే మంచి చెడులను తెలుసుకోవడం వల్ల దేవునితో సంబంధం దిగిపోద్ది అంటారా? అంటే అలాగనే కాదలే కానీ, అంటే మీ ఉద్దేశం, మీరు చెప్తున్న ఆన్సర్ కరెక్టే, కానీ తన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు మంచి చెడు నీకు అర్థమైంది రైట్, ఇది మంచి ఇది చెడు అని తెలిసిన తర్వాత నీకు ఏం చేయాలనిపిస్తుంది? అది మంచి చెడులు తెలుసుకోవడం తప్పు కాదు అక్కడ, కానీ తెలుసుకున్న తర్వాత నీకు చెడులోనే ఎక్కువ ఎంజాయ్మెంట్ కనపడుతుంది. అందుకని మంచి చెడులను తెలుసుకోవడం, నా పిల్లలు తెలుసుకోవడం తప్పు అని అనుకోలేదు ఆయన. కానీ వీళ్ళ భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు వీళ్ళ మంచి చెడులను తెలుసుకున్న తర్వాత చెడుకే వీళ్ళ మొగ్గు చూపుతారు కనుక దాని జోలికి అసలు వెళ్ళొద్దు అన్నాడు. అదే కనుక ఇప్పుడు ఏదో నిజంగా ఆ పండులోనే ఉంది పాపం అని అనుకోకుండా, పండులో పాపమే లేదు, మనలోనే ఉంది. ఎందుకంటే ఆ పండు తిన్న తర్వాత ఏదో అవ్వాదములో పాపం వచ్చింది కనుక పండు ద్వారానే పాపం వచ్చింది అని అనుకుంటే, అసలు పండు అనేది ఆ ఏదైనా తోట అనేది లేనప్పుడు కూడా పాపం ఉంది. ఉందా లేదా? ఎక్కడ ఉంది పాపం? అప్పుడు తొలి పాపం ఎవరు చేశారు? సాతాను చేసింది. కనుక అప్పటికి ఈ మంచి చెట్టుల వివేకం ఇచ్చే చెట్టు ఏం లేదు. చెట్టు లేనప్పుడు అసలు ఏదైనా తోట అనేది లేనప్పుడు కూడా పాపం ఉంది. కనుక ఏదో ఈ పండు తినటం వల్ల చాలామంది ఏమనుకుంటారంటే, ఎందుకు వేసాడండి బాబు ఆ చెట్టు వేయకుండా ఉంటే చాలా హ్యాపీగా ఉండను, ఆ చెట్టు వేయటం వల్ల ఇవాళ చాలా సమస్యలు వచ్చాయని అనుకుంటున్నాం మనం. కానీ కాదండి, చెట్టు వేయటం వల్ల సమస్య ఏం లేదు, చెట్టు వేయాలి. ఇప్పుడు మన పిల్లలు ప్రయోజకులు, విద్యావంతులు,
జ్ఞానులు అని నిరూపించబడాలంటే చెట్టు ఉండాలంటారా? అక్కర్లేదంటారు. ఎగ్జామ్ ఉండాలి? అక్కర్లేదు. అబ్బాయి లేదండి మా పిల్లలు చాలా తెలివైన వాళ్ళు కానీ ఎగ్జామ్ మాత్రం పెట్టకండి అని అంటారండి. మన పిల్లల యొక్క ప్రయోజకత్వాన్ని కానీ మన యొక్క ప్రయోజకత్వం తెలియాలంటే పరీక్ష ఉండాలి. కనుక దేవుడు చేసింది అది మంచిదే. కనుక ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాటలు చేతిలో ఏముందట? పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల. ఇదేంటి చేతిలో పాపం ఉండటం ఏంటి? చేతిలో పాపం ఏంటి అంటే చేతిలో పాపం అంటే నిజంగానే చేతిలో పాపం అని అనుకోకండి. చేతిలో అనబడిన మాట రూపకలంకారంలో ఆలోచన చేస్తే చేతల్లో అని అర్థం. అంటే మన క్రియల్లో మన చేతల్లో పాపం ఉంది అని అర్థం. అంటే చేతులు ఇప్పుడు శుభ్రంగా కడుగొచ్చేసారు, వాష్ చక్కగా శానిటైజర్ కూడా వేసేసుకుని వచ్చారు. ఏముంది దోషం? ఇందులో ఏముండదు. కనుక చేతుల్లో దోషం, చేతుల్లో ఏమి పాపం ఏమి ఉండదు, చేతల్లో కనిపిస్తుంది. కనుక పాపము నీ చేతిలో నుండుట చూచి, నీ చేతిలో ఉండుట చూచి అంటే ఇది అప్పటికప్పుడు తెలియక ఆ స్పాట్లో ఏదో వచ్చిన పాపం అంటారా? లాంగ్ స్టాండింగ్ సిన్ అంటారు. ఇది బాగా ఆలోచించండి. ఆ వచనం చదవండి కొంచెం అలాగా మనసు పెట్టి చదివితే, పాపము నీ చేతిలో ఉండుట చూచి అంటే అర్థం ఏంటి? చాలా కాలం నుంచి నీకు తెలుసు అది పాపమని నీకు తెలుసు, అది దేవునికి ఇష్టం లేని పాపమని నీకు తెలుసు, అయినా దాన్ని నువ్వు అలా కంటిన్యూ చేస్తున్నావు. అంటే బుద్ధిపూర్వకంగానే, దీన్నే బైబిల్లో బుద్ధిపూర్వకమైన పాపం అని అంటారు. తర్వాత దురభిమాన పాపము అని కూడా అంటారు. 2 పదాలు ఉంటాయి. అంటే ఇది పాపమని తెలుసుండి కూడా నువ్వు దాన్ని కంటిన్యూ చేయటం. కనుక పాపము నీ చేతిలో నుండుట చూచి అంటే అర్థం ఏంటంటే నువ్వేమో అమాయకుడు ఏం కాదు, అది పాపమని తెలుసుండి కూడా దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. అది ఇప్పుడు మీరు ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీకు అది పాపం, నువ్వు చేస్తున్నది పాపం అని తెలుసు, అది చాలా కాలంగా చేస్తున్నావని తెలుసు, ఇది దేవునికి ఇష్టం లేనిదని తెలుసు, అయినా నువ్వు దాన్ని ఏం చేయట్లేదంటే విడిచిపెట్టలేదు. కనుక పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడవాలి అంటున్నాడు. అంటే చాలా కాలం నుంచి మనం ఆ పాపాన్ని ఏం చేస్తున్నామంటే విడిచిపెట్టట్లేదు. తెలుసు మీకు పాపం అని. అంటే పాపము అని అనగానే ఏదో మళ్ళా ఏదో పెద్దది ఏదో వ్యభిచారమను నరహత్యను అని అనుకోకండి. ఈవెన్ అసూయ ఉంది, ఎదుటివాని మేలు వారవలేని తనం ఉంది. ఇది పాపం కాదంటారా? పాపమే. అసూయ అనేది కూడా పాపమే. కనుక ఇలాంటి పాపాలు ఒకవేళ ఏదో పెద్ద పాపాలు ఒకవేళ మనం చేయట్లేదు కదా, ఇక నా చేతిలో ఏంటి పాపం ఉందని అనుకోకండి. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా కూడా పాపమే. ఒక ఆయన భార్య పిచ్చోడు ఉన్నాడు అని అనుకుందాం. నా భార్య, కళ్ళు మూస్తే నా భార్య, కళ్ళు తెరిస్తే నా భార్య అని దేవుని కంటే ఎక్కువగా భార్యల గురించి ఆలోచిస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు అది పాపమా కాదంటారా? భార్యను ప్రేమించవచ్చు, తప్పులేదు. కానీ ఎంతవరకు ప్రేమించాలి? ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. లేకపోతే నీ భార్యకే ఆయుష్ తీరిపోద్ది, జాగ్రత్త. అలాగే అబ్రహాము బిడ్డలైనంత వరకు కూడా నా దేవుడు కన్ను మూస్తే దేవుడు, తను తెరిస్తే దేవుడు. కానీ బిడ్డ పుట్టిన తర్వాత నా కొడుకు నీవు ప్రేమించుతున్న ఇస్సాకు అంటాడు. అంటే ప్రేమ ఏమైపోయింది? ఇప్పుడు డైల్యూట్ అయిపోయింది. అలాగని దేవుని ప్రేమించడం ఏం మానేలేదు, కానీ దేవుని మీద చూపించే ప్రేమ డైల్యూట్ అయిపోయింది. పూర్ణ హృదయంలో ప్రేమించలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ పూర్ణ హృదయంలో ఒకప్పుడు కొడుకు పుట్టక ముందు దేవుని ఎడల ప్రేమ కలిగిన ఈ అబ్రహాం గారు కొడుకు ఎప్పుడైతే పుట్టాడో ఆ పూర్ణ హృదయం నుంచి కొంత ప్రేమని కొడుక్కి పంచడం మొదలుపెట్టాడు. కనుక దేవుడు అన్నాడు, నువ్వు ప్రేమిస్తున్న నీ కొడుకుని ఇచ్చేస్తావా? బలేసే అన్నాడు. అంటే నిజంగానే ఒక దైవజనుడు చెప్పాడు, మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. అది ఏంటంటే నిజంగా అబ్రహాము కొడుకుని చంపేద్దామన్న ఉద్దేశం, నిజంగా ఫిజికల్గా చంపేద్దామన్న ఉద్దేశం కాదు. అబ్రహాము మైండ్లో కొడుకు మీద ఉన్న ఉద్దేశాన్ని చంపాలన్నదే దేవుని యొక్క ఆలోచన. అంతేగాని మనుషుల్ని చంపేయటం, నరహత్యను కోరుకునేవాడైతే మన దేవుడు కాడు. కనుక అబ్రహాముకి తన మీద కంటే, దేవుని మీద కంటే
ఈ ఈ సంబంధాల మీద ఎక్కువ ఎక్కువ ప్రేమ ఎక్కువైపోతుంది కనుక ఆ సంబంధాన్ని చంపాలనుకున్నాడు తప్ప ప్రేమని ఇస్సాకుని చంపడం, ఇస్సాకు ఏం చేశాడండి పాపం. కనుక ఇస్సాకుని చంపడం అనేది దేవుని యొక్క అభిమతం కాదు. చాలామంది ఇది అర్థం అవ్వక మీ దేవుడు నరబలిని కోరుకున్నాడు, లేకపోతే అబ్రహాము ఒక్కగానొక్క బిడ్డని ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ బలిచ్చామన్నాడు. అది ఇస్సాకుని బలి ఇవ్వమనటం కాదు. అక్కడ ఇస్సాకు మీద ఉన్న ప్రేమ, తన మీద ఉండాల్సిన ప్రేమ డైవర్ట్ అయిపోతున్నందుకు బాధపడ్డాడు దేవుడు అంతే. కనుక ఇక్కడ పాపము నీ చేతిలో నుండి చూసి దాన్ని విడిచిపెట్టడం అంటే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనికి ప్రయారిటీ ఇస్తున్నావో అదే పాపం. అది చివరికి ఏదో ఒక అనారోగ్యం ఉందనుకోండి, మాట వరుసకి ఏదో షుగర్ ఉందో, లేకపోతే బీపీ ఉందో, లేకపోతే ఏదో పెయిన్స్ ఉన్నాయో, లేదా ఏదో ఒకటి బ్యాడ్ న్యూస్ ఏదో ఒకటి ఉంది, నువ్వు దాన్ని కూడా అస్తమానం అదే బ్యాడ్ న్యూస్, అదే వ్యాధి గురించి, అదే విచారం అస్తమానం రిపీటెడ్గా అయ్యో 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 అనారోగ్యం, అయ్యో అనారోగ్యం, అయ్యో అయ్యో అనారోగ్యం, లేదా నాకు వచ్చిన కష్టం, నాకు వచ్చిన కష్టం, నాకు వచ్చిన కష్టం, లేదా నాకు వచ్చిన అవమానం అని రిపీటెడ్గా నీకు వచ్చిన కష్టాన్ని కూడా ఎక్కువగా నువ్వు ఆలోచిస్తున్నావంటే అది కూడా పాపమే. అంటే నీకు వచ్చిన కష్టం నీకు విగ్రహం అయిపోయింది. నీకు వచ్చిన అనారోగ్యం, కష్టం వచ్చింది కాదంటలే, విచారం వచ్చింది కాదంటలే, కానీ అదే విచారాన్ని నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఆ విచారం నిన్ను దేవుణ్ణి మరిపించేస్తుంది అని అంటే అది కూడా ఏమైపోతుందంటే విగ్రహం అయిపోతుంది. అంటే ప్రేమ, సంతోషం ఎలాగైతే దేవునికి నిన్ను దూరం చేసే విగ్రహం అవుతుందో, బాధ, విచారం కూడా విగ్రహం అయిపోయే ప్రమాదం ఉంది. కనుక బాధపడటం తప్పేం కాదు. అలాగని చెప్పి ఆ బాధ, ఆ విచారం నిన్ను దేవుణ్ణి మరిపించే అంత బాధలు పడుతున్నావు అంటే కనుక అది ఇంకా ఘోరం. కనుక ఒక వ్యాధి, ఆ రోజుల్లో చూడండి కరోనా వచ్చినప్పుడు ఎవరి నోట విన్నా కరోనా 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 కరోనా, అక్కడ వచ్చిందంటే ఇక్కడ వచ్చిందంటే అంతమంది చచ్చిపోయారంటే ఎలా అయిందంటే అలాగంటే, అంటే ఎవరు మైండ్లో ఆలోచనలోనూ కరోనే ఉంది, మాటల్లోనే కరోనే ఉంది. టీవీ ఆన్ చేస్తే కరోనా, ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటే కరోనా, ఫోన్ ఆన్ చేస్తే కరోనా, సోషల్ మీడియాకి వెళ్తే కరోనా కరోనా అనేది ఒక విగ్రహం అయిపోయింది ఆ సీజన్లో. అంటే దేవుణ్ణి మరపించే ఒక వ్యాధి అయినా, ఒక విచారమైన, ఒక వ్యక్తి అయినా, వ్యక్తిని గురించి కూడా ఎక్కువగా మీరు ఆలోచించకండి, ఒక వ్యసనమైన, ఒక ఉద్యోగమైన, ఒక వ్యాపారమైన, ఇవన్నీ అన్నీ వాగుణింతాలే. దేవుని మరిపించే ఒక వ్యాధి అయినా, ఒక ఉద్యోగమైన, ఉద్యోగం బహుశా అయి ఉంటుంది, ఒక 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 వ్యక్తి అయినా, ఒక వ్యాపారమైన, తర్వాత ఒక వ్యసనమైన, విచారమైన ఉండకూడదండి. కనుక ఈవేళ నీ చేతిలో పాపము అనే మాటకి ఏదో నేరాలు ఘోరాలని అనుకోకండి. దేవుని మరపించేది ఏదైనా అది పాపమే. అది పాపమని మీకు అర్థమైతే ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలంటే దాన్ని విడిచిపెట్టేయాలి. ఎందుకంటే దేవుని కంటే ఏది కూడా ఎక్కువ కాదండి. దేవుని కంటే ఎక్కువగా ఏది కూడా, చివరికి దేవుని కంటే ఎక్కువగా దేవుని సేవ కూడా గొప్పది కాకూడదు. అదవుతుందా? దేవుని ఆజ్ఞ మెరిచి దేవుని కంటే ఎక్కువగా దేవుని సేవ చేసేస్తున్నాను కదా అని దేవుణ్ణి మర్చిపోయి అంత సేవ చేసినా ఆయన ఒప్పుకోడు. నువ్వు ముందు ఆయనతో సహవేశించిన తర్వాతే ఆయన ప్రేమను, ఆయనకి ఇవ్వాల్సిన ప్రేమ, ఆయనకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇచ్చిన తర్వాతే ఆయన సేవ అయినా. అర్థమైందా? ఇప్పుడు మోషేకు పని చెప్పిన తర్వాత ఆయన వెళుతున్న మార్గంలో సత్రంలో యెహోవా అతన్ని చంపచూడగా అని ఉంటుంది. ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుని సేవలోనే ఉన్నాడు ఎవరు? మోషే. కానీ దేవుణ్ణి మరచి దేవుని సేవను ఎక్కువగా, అంటే దేవుడిచ్చిన ఆజ్ఞను, దేవుని యొక్క సహవాసాన్ని కొంచెం డైల్యూట్ చేసి దేవుని పనిలో బాగా బిజీ అయిపోవాలనుకున్నాడు. అది కూడా దేవునికి నచ్చలే. కనుక దేవుని కంటే ఏది ఎక్కువగా మీరు మీ మైండ్లో ఉండనివ్వకండి. కనుక అది కష్టం అవనివ్వండి, సంతోషం అవనివ్వండి, సుఖం అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, కానీ ఫస్ట్ ప్రయారిటీ మనం దేవునికి ఇవ్వాలి. అలాంటి పాపం ఏదైనా నీ చేతిలో ఉంటే అది ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఎప్పుడు విడిచిపెట్టాలి? 31st నైట్గా, ఇప్పుడు ఈ ప్రార్థన అయిపోయే లోపల మీరు డెసిషన్కి వచ్చేసేయాలి.
లేదనుకోండి ఈ వాక్యం విన్న తర్వాత కూడా మీరు ఇంతకు ముందున్న పరిస్థితుల్లోనే, ఇంతకు ముందున్న ఆలోచనతోనే, ఇంతకు ముందున్న విచారంతోనే, ఇంతకు ముందున్న సంతోషంతోనే, ఇంతకు ముందున్న బిజీ ఎలాగే ఉన్నారనుకోండి, అసలు ఈవేళ ఈ వాక్యం వినటం కూడా మీకు కీడే అవుతుంది తప్ప మేలు కాదు. ఎప్పుడైనా ఒక వాక్యం విన్న తర్వాత వాక్యంలో చెప్పబడినట్టుగా మనం బ్రతుకును మార్చుకోలేకపోతే ఇప్పుడు ఆ వాక్యాన్ని విని మనం మేలు పొందుకుంటామా, కీడు పొందుకుంటామా? అందుకనే పౌలు గారు చెప్తా అంటాడు, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ మేలుకు కాదు అంటాడు. మరి అదే గ్రంథకర్త కీర్తనలు అంటాడు, దేవుని సన్నిధిలో, దేవుని ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంటాడు. ఇదేంటండి? ఒకటే సిచ్యువేషన్. ఇప్పుడు దేవుని ఆవరణం గడపట, ఒక దినము గడుపుట 1000 దినాలు ఆశీర్వాదం తెచ్చిపెడుతుందా? లేదు, దేవుని సన్నిధిలో గడపటం ఎక్కువ కీడుకే కానీ మేలుక అంటే నువ్వు తీసుకునే డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఈవేళ దేవుని కంటే ఏదైనా సరే, అది బాధ అయినా, వ్యాధి అయినా, వ్యక్తి అయినా, వ్యసనమైన, వస్తువైనా, వ్యాపారం ఏది కూడా దేవుని కంటే ఎక్కువగా మైండ్లో పెట్టుకోకండి. వద్దు, తీసేయండి, దాన్ని తీసి పక్కన పడేసేయండి. అందుకనే మనకి ఉంటుంది ఒక మాట ఉంటుంది అక్కడ, 1 కొరింథీ 7వ అధ్యాయం, బహుశా 25వ వచనం అనుకుంటే సార్ చదవండి, మళ్ళీ వద్దాం అక్కడికి. 1 కొరింథీ 7వ అధ్యాయం, 1 కొరింథీ 7వ అధ్యాయం తీసుకున్నారా? 29 నుంచి నాన్న. 1 కొరింథీ 7వ అధ్యాయం 29 నుండి, సహోదరులారా, నేను చెప్పినదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టుగానే ఉండాలట. అంటే భార్య మీద కూడా ఎక్కువగా మమకారం పెట్టేసుకుని, అంటే దేవుని మర్చిపోయేంత కాన్సన్ట్రేషన్ భార్య మీద కూడా చేసే ఎక్కువ, అది కూడా తప్పే. తర్వాత ఏమన్నాడు? ఏడ్చే సిచ్యువేషన్ ఉందా మన కుటుంబంలో? ఏదైనా ఏడవలసిన సిచ్యువేషన్ ఉందా? అయినా నువ్వు ఏడ్చడానికి ఇక అదే ఏడుపుని కంటిన్యూ చేయకు, అక్కడ ఆపేసాయి ఇక చాలు. ఏడ్చువారు ఏడవనట్టును, ఆ తర్వాత సంతోషపడే న్యూస్ ఏమైనా ఉందో దాని గురించి కూడా ఎక్కువగా దేవుని పక్కన పడేసి సంతోషపడిపోవాల్సినంత అవసరం లేదు. ఏడవలసిన సిచ్యువేషన్లో దేవుని పక్కన పడేసి ఏడ్చేయద్దు నువ్వు. కనుక ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్టును, కొనువారు తాము కొనినది తమది కానట్టును, ఈ లోకము అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఎలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది అని చెప్పి లాస్ట్గా అంటున్నాడు. ఈ మాట చెప్పటం మీ మీద కోపంతో కాదు నేను చెప్తున్నది అని, మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. ఎంత మంచి ఉద్దేశంతో చెప్పాడు చూడండి. ఇదేంటండి, భార్యల్ని కలిగిన వారు భార్యలను పట్టించుకోకుండా భర్తలను ఉండమంటున్నారా అని భార్యలు కోపం రావక్కర్లే, అర్థమైందా? అలాగే భర్తలు కలిగిన వాళ్ళు భర్తలను పెట్టి కూడా ఎక్కువగా ఏమి ఫీల్ అయిపోవక్కర్లే, ఉంటాడు అంతే. అంతేగాని నాపతి పతియే ప్రత్యక్ష దైవం అది ఇది అని వావరు డైలాగులు ఏమి చెప్పక్కర్లే. ఇద్దరు కలిపి దేవునికి దగ్గర అవ్వాలి అంతే, మనకున్న విధి అంతే. అంతేగాని మీరిద్దరు దగ్గర అయిపోయి ఆయన మర్చిపోకూడదు. అదే చేసేది అవ్వాదము. అవ్వమ్మ రానంతసేపు నా దేవుడు ప్రతి సల్లని పూట ఎప్పుడొస్తాడని చూశాడు ఎవరో ఆధార్ గారు. ఎప్పుడైతే అవ్వమ్మని తీసుకొచ్చాడో, నా ఎముక నా మాంసం ఇది నా నుంచి తీరిపోయింది కానీ నాది అని వీళ్ళిద్దరు హత్యేసుకున్నారంట. వీళ్ళిద్దరు హత్తుకున్నారంటే అర్థం ఏంటి? ఆయన విడిచిపెట్టేశారని అర్థం. అది అంటే ఫస్ట్లోనే తగిలింది దానికి దెబ్బ. ఇద్దరు కలిపినప్పుడు ఒకళ్ళని హత్తుకున్నారు, ఆయన పక్కన పెట్టారు. సర్లే బాబులు చేస్తే చేసిస్తావు, బాగా చేసిస్తావు, కాసేపు పక్కన ఉండు అన్నట్టుగా. కనుక దేవుని మర్చిపోకండి. కనుక ఇక్కడ మీరు చింతలేని వారే ఉండాలని అంటే ఈవేళ మన చింతలకు చాలా చింతలకు కారణం ఏంటంటే ఇదే. ఎక్కువగా అఫెక్షన్ కానీ ఎక్కువగా ఒక విషయానికి దాన్ని ఏమంటారంటే బాండ్, అంటే ఒక విషయంతో మనం ఎక్కువగా కనెక్ట్ అయిపోవటం అన్నమాట. అది మంచిదైనా చెడ్డదైనా ఏదైనా సరే ఎక్కువగా మీరు అలాగ ఉండొద్దని చెప్పబడుతున్నమాట. సరే, ఇందాక చదువుకున్న మాటకు వచ్చేసేయండి. యోబు గ్రంథం 11-14 వచ్చిన, మీ పాపము మీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడలంటే
లాంగ్ సఫరింగ్ అవుతున్నావు, లాంగ్ స్టాండింగ్ పెడుతున్నావు దాన్ని, చాలా కాలం నుంచి దాన్ని అదే పాపమని తెలిసినా మెయింటైన్ చేస్తున్నావు, వద్దు దాన్ని విడిచిపెట్టే అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా అన్నాడు. ఇదేంటి, నువ్వు నీ చేతిలో ఉన్న పాపానికి నీ గుడారంలో ఉన్న పాపానికి డిఫరెన్స్ ఏంటి? మొదటి మాట నీ చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టమన్నాడు, రెండవ మాటలో నీ గుడారంలో ఉన్న దుర్మార్గతను వద్దన్నాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే దీని అర్థం ఏంటంటే నీ చేతిలో ఉన్న పాపం అనేది నువ్వు పర్సనల్గా చేస్తున్న పాపం అది. ఇప్పుడు నీ గుడారములు అనేది నువ్వు చేస్తున్న పాపం అవ్వచ్చు, నీ కుటుంబంలో ఉన్న పాపం అవ్వచ్చు, లేకపోతే నీ సహవాసంలో ఉన్న పాపం అవ్వచ్చు, మొత్తానికి నీ సర్కిల్లో ఉన్న పాపం, నీ గుడారంలో ఉన్న దుర్మార్గత అంటే అర్థం ఏంటంటే అది నీ పర్సనల్ సిన్తో పాటు సహవాస దోషం అని అంటారు సార్. సహవాస దోషం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మంచి వాళ్ళమే అవ్వచ్చు, ఒకవేళ మన గుడారంలో ఇప్పుడు ఏదో దేవునికి వ్యతిరేకమైన సౌండ్, లేకపోతే దేవునికి వ్యతిరేకమైన బ్యాడ్ వర్డ్స్, దేవుని వ్యతిరేకమైన సంగీతం, లేకపోతే ఏదోటి వస్తుంది అనుకోండి. ఇప్పుడు అది దేవునికి మన గుడారాన్ని మన ఇంటిని అలా చూస్తున్నప్పుడు నిజంగా నీతిమంతుల గుడారంలో రక్షణ సునాదం వినిపించాలి. ఇంకా మన ఇంట్లో ఒకవేళ ఏదైనా సునాదం వినపడుతుంది అనుకోండి, అది దేవునికి అంగీకారమైన సౌండ్స్ అనేవి. మరి నిజంగానే ఈవేళ క్రైస్తవుల ఇళ్లలో నిజంగానే 100% దేవుని మాటలే వినపడతాయి. తర్వాత మారిపోద్ది, ఒక అరగంట సేపు చూస్తూ ఉంటుంది టీవీ, ఒక అరగంట దైవజనుడిది, తర్వాత అంతసేపు చూస్తాం అదే దైవజనుడిది, లేదు ఈ దైవజనుడు కాదులే ఇంకో దైవజనుడిది పెట్టా అంట, ఇక రెండో దైవజనుడు చూస్తాం, ఇంకో అరగంట చూస్తాం, తర్వాత ఛానల్ మారిపోద్ది, మన మోటో మారిపోద్ది, మన ఎంటర్టైన్మెంట్ మారిపోద్ది, మన ఇది అంతా కూడా మారిపోద్ది. కనుక గుడారములు అనే పాపానికి ఆ దుర్మార్గత అనే మాట ఎందుకు వచ్చాడంటే పైనేమో నీ పర్సనల్ సిన్ని విడిచిపెట్టమన్నాడు, రెండవది నీ సర్కిల్లో సిన్ను, నువ్వు మంచోడు కావచ్చేమో అలాగని చెప్పి నీ గుడారంలో మిగిలిన వాళ్ళందరూ బాగున్నారో లేదో చూడు. అంటే నీ గుడారంలో నువ్వు మంచివాడమైనా నీ గుడారంలో, నీ కుటుంబంలో, నీ సర్కిల్లో, నువ్వు చేస్తున్న ఉద్యోగం దగ్గర ఎక్కడైనా సరే నీ సర్కిల్లో తేడా ఉన్నా నీకే నష్టం అంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు అపహాసకులు కూర్చుండు చోటను కూర్చోవద్దు అని అన్నాడు. మీకు సువార్తల్లో చదివేటప్పటికి ఒక గోపురం కొంతమంది ప్రజల మీద పడిపోయింది అని ఉంటుంది సువార్తల్లో, చదివారు ఎప్పుడైనా? ఓ గోపురం పడిపోయి చాలామంది చనిపోయారు అని ఉంటుంది. ఇప్పుడు అక్కడ అపహాసకులు కూర్చుని అక్కడ మాట్లాడుకుంటున్నారు అని అనుకోండి, దేవుడు కోపం వచ్చింది కనుక ఈవేళ ఉండకూడదు అని అనుకున్నాడు దేవుడు. కనుక వాళ్ళ మీద ఆ పైన గోపురం విరిగి పడిపోయేటట్టుగా ఆయన శిక్షను పంపించాడు అని అనుకుందాం. ఇప్పుడు నువ్వు అపహాసకుడు కాదు, కానీ నువ్వు అపహాసకులతో కూర్చున్నావు, అప్పుడు నువ్వేమవుతావు? ఆ గోపురం వాళ్ళ మీదే కాదు నీ మీద కూడా పడిపోతావు. కనుక మన చేతిలో పాపం ఉండి దాన్ని విడిచిపెట్టడమే కాదు, నీ సర్కిల్లో పాపమన్నా, నీ సరౌండింగ్స్లో పాపమన్నా దాన్ని కూడా నువ్వు ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఆ పాపం నుంచి కూడా నువ్వు బయటకు రాగలిగితేనే అప్పుడు పరిపూర్ణంగా మనం శాంతి సమాధానాలతో నివసింపగలుగుతాం అనేది అక్కడ గ్రంథకర్త ఆ జోఫర్ యొక్క ఉద్దేశం. అర్థమవుతుందా? కనుక పై మాటలోనేమో పర్సనల్ సిన్ గురించి చెప్పాడు. పాపము నీ చేతిలో నుండుట అనేది పర్సనల్ సిన్. తర్వాత క్రిందకు వచ్చేటప్పటికి నీ గుడారములో నుండి అంటే ఒకవేళ నువ్వు పాపం చేస్తున్నవాడు అయి ఉన్నావా, లేదు నువ్వు మంచివాడవైనా నీ గుడారములో అంటే నువ్వు నివసించే గుడారంలో నీ స్నేహితులతో ఉన్నావా, లేకపోతే నీ కుటుంబంతో ఉన్నావా, లేకపోతే నువ్వు దుష్ట సాంగత్యం చేస్తున్నావా, మొత్తానికి గుడారము అనే మాట నీ నీ సరౌండింగ్స్కి చూసిస్తుంది మొదటిది. తర్వాత నీ ఒంట్లో ఇప్పుడు గుడారం చూడండి, మనకి 2వ కొరింథీ 5వ అధ్యాయం మొదటి వచనంలో శిథిలమైపోతున్న గుడారము అని మాట్లాడతాడు. అంటే మన శరీరాన్ని గురించి మాట్లాడిన మాట. అంటే నీ ఇంట్లోనూ బాగుండాలి, నీ ఒంట్లో కూడా
బాగుండాలి. మనోళ్ళు ఒంట్లో బాగుంటారు కానీ ఇంట్లో వాళ్ళు సరిగ్గా సహకరించరు. అప్పుడు నువ్వు పర్సనల్గా భక్తిపరుడు అయినా మిగిలిన వాళ్ళ కోసం కూర్చోవాలి. ఇప్పుడు ఏదో ఏదో చూద్దాం లేకపోతే ఏదో మాట్లాడదాం అంటారు. నీకు ఆ మాటలు ఇష్టం లేకపోయినా వాళ్ళతో ఏకీపిస్తావు. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా చుట్టాలలో జరిగే విషయం ఏంటి చెప్పంటారా? చుట్టాలు ఏదైనా కౌరు పంపితే ఖచ్చితంగా వాళ్ళు ఎందుకు వెళ్తారు అనుకుంటున్నారు? ఎందుకు వెళ్తారు చెప్పనా? ఒకటే, ఏదో ఆ 10 మందితో కలిస్తే కాస్తంత సంతోషంగా ఉంటుందనే కారణం ఒకటే. రెండో కారణం ఏంటంటే, ఒకవేళ నలుగురు అన్నదమ్ములో లేకపోతే నలుగురు అక్కచెల్లెల్లో అనుకుందాం. ఆ నలుగురు అక్కచెల్లెల్లో నువ్వు ఒకదాన్ని మిస్ అయిపోయావు అనుకోండి, ఐదో దాన్ని నువ్వు మీకు నలుగురు కలిసేసుకున్నారు అనుకోండి, నువ్వు మిస్ అయిపోయావంటే ఏం జరుగుతుంది తెలుసు? అక్కడ నీ గురించి అక్కడ గూడుపొట అని చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ మన గురించి మన వాళ్ళే, బయట వాళ్ళు ఏం కాదు. అందుకని నా గురించి లేదో చెప్పేసుకుంటారు కనుక నా మీద ఎందుకు వీళ్ళు గూడుపుటాన్ని చేసుకోవాలి అని మనం కూడా ఎందుకు అవుతామంటే అందులోకి కమిట్ అవుతాం. ఈ యథార్థంగా మనం వాళ్ళ గూడుపుట పోనీ మనం ఆ సర్కిల్లో ఉందనుకోండి, ఆ సర్కిల్ ఆ క్షణానికి ఎవరైతే లేరో మళ్ళీ వాళ్ళ మీద వాళ్ళు అటు వెళ్ళి వచ్చే లోపల వాళ్ళ మీద ఒక ఏదో మాట. ఈ లెక్కన నువ్వు చెడు మాట్లాడకపోయినా చెడు మాట్లాడే సర్కిల్లో నువ్వు ఉన్నా అది కూడా ఏమవుతుంది? దుర్మార్గమే అవుతుంది. కనుక నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల అప్పుడు నీకేమో దొరుకుతుందట? నీవు నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ఇది జాఫర్ యొక్క ఉద్దేశం. సరే, ఇంకా మనం కొంచెం డీటెయిల్గా ఆలోచిస్తే ఆ మొదటి మాటని కొంచెం డీటెయిల్గా ఆలోచిద్దాం. పాపము నీ చేతిలో ఉండిన ఎడల దాన్ని విడిచిపెట్టమన్నాడు కదా. ఒకసారి ఇంకో వచనానికి వెళ్దాం. చూడండి, ఎక్కడ యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15-16 వచనాలను కూడా చదువుతాం. 15-16 యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15-16. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. ఇదేంటండి? మనం చేతులు చాపినప్పుడు, మనం చేతులు ఎత్తినప్పుడు ప్రభువు ఏం చేస్తాడట? కళ్ళు కప్పుకుంటారు. మరి దైవజనులు ఏంటి? అమ్మా చేతులు ఎత్తి దేవునికి వందనాలు చెప్పండి, చేతులు ఎత్తి దేవుని స్తోత్రాలు చెప్పండి, ఎవరైతే 2 చేతులు కలిగి ఉన్నారో వాళ్ళు మీ చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి అంటున్నాడు. ఏంటి? చేతులు ఎత్తొచ్చా ఎత్తకూడదా? ఎత్తొచ్చు, కానీ ఇప్పుడు ఎత్తాలి, ఎవరెత్తాలి? చూడండి, ఈ మాటని ఎలాగే మైండ్లో పెట్టుకుని ఒకసారి ఇంకో మాట దగ్గరికి వెళ్ళొస్తారండి. 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. ఆ చదువుకున్న తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చేస్తాం. 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం చదవండి. అక్కడ ఏమైనా ఉందో? చేతులు ఎత్తమని ఉంటుంది, ఎవరెత్తాలో ఉంటుంది అక్కడ. 1 తిమోతి 2వ అధ్యాయం దొరకలేదు నాన్న, ఇంకా నేనే చదవనా? కావున 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములు లేని వారై పవిత్రమైన చేతులు ఎత్తొచ్చు, తప్పేం లేదు. దైవజనుడు చేతులు ఎత్తి వందనాలు చెప్పండి, చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి అంటాం, తప్పేం లేదు, ఎత్తండి. కానీ నిజంగా మీ చేతులు అంటే మళ్ళీ చేతులు అంటే నిజంగానే చేతులు అని అనుకోకండి. మీ చేతలు మీరు జీవితంలో ఎటువంటి నేరం దోషం చేయని వాళ్ళైతే, మీ తలంపులు కూడా తప్పులు చేయని వాళ్ళైతే అప్పుడు మీరు చేతులు ఎత్తి దేవునికి వందనాలు చెప్పవచ్చు, తప్పేం లేదు. కానీ ఈవేళ ఎవడున్నాడు? కనీసం మన మాటలో కానీ క్రియలో కానీ తలంపుల్లో కొద్దిపాటి దోషం లేనివాడు ఎవడున్నాడండి ఈవేళ? కనుక ఈవేళ మనకు చేతులు ఎత్తే అంత ధైర్యం అంత ఇదేమి మన దగ్గర ఏమీ లేదు. మనకు ఉన్నదంతా ఒకటే అవకాశం. శంకరి ఎలాగైతే తల కిందకి దించుకుని గుండెలు బాదుకున్నాడో అదొకటే మనకున్న అవకాశం. ఒక లేదండి మేము అసలు 100% ప్యూర్గా ఉన్నాం, మేము 100% అసలు మా వల్ల ఏ నేరం ఘోరం జరగలేదంటారే, ఎత్తుకోండి, హ్యాపీ. అప్పుడు మీరు చేతులు ఎత్తినా పర్లేదు, మీరు చేతులు ఆడించినా పర్లేదు, మీరు ఎంతసేపు గాలిలో దేవుడి చేతులు చూపించినా పర్లేదు. కానీ నిజంగా ఏదైనా దోషం నేరం ఒక ఆలోచన చిన్నది తప్పిదం జరిగిన చేతులు ఎత్తి దేవుడిని ఆరాధించే యోగ్యత మనకే లేదు. గుండెలు బాదుకునే వరకే మనకు అవకాశం. ఇప్పుడు మీరు ఆలోచించి మీరే డెసిషన్ తీసుకోవచ్చు.
మీరు చేతులెత్తి ఆరాధించగలిగినంత కెపాసిటీ, అంత పవిత్రత, అంత శుద్ధ హృదయం మీలో ఉంటే నిజంగా చేతులు ఎత్తండి. లేదా చేతులు ఎత్తే అవకాశం లేదు మనకి. ఎత్తినా ఆయన చోట సరిగదా ఆయన కళ్ళు మూసుకుంటాడట. అంటే మనం చేతులు ఎత్తి ఏం చేస్తున్నాం? ఒక రకంగా ఆయన కన్నులు మూసుకునే పరిస్థితి తీసుకొస్తున్నాం. కనుక ఎవడు పడితే వాడు చేతులు ఎత్తేయటం, దేవుడు స్తోత్రాలు చెప్పడం, చేతులు ఎత్తకపోతే మళ్ళీ అయ్యగారికి పెద్ద కోపం వచ్చేది. నువ్వు ఎత్తవా? నువ్వు చేతులు తేలేదా? నువ్వు చేతులు దేవుని స్తుతించవా? స్తోత్రాలు చెప్పవా? దేవుడికి హల్లెలూయా చెప్పు. ఎందుకు కాదు? ఎందుకు చెప్పకూడదు? కానీ దానికి ఒక రూల్ ఉంది. నువ్వు చేతులు ఎత్తి ప్రార్థించాలంటే పవిత్రమైన చేతులు ఎత్తాలి. నువ్వు పవిత్రంగా బ్రతికేవాడవైతేనే ఎత్తాలి చేతులు, లేకపోతే ఎవడు పడితే వాడు ఎత్తకూడదు. కనుక ఈవేళ ఎక్కడైనా చేతులు ఎత్తాల్సిన పరిస్థితి వస్తే మీరు ఖచ్చితంగా మీ క్యారెక్టర్ ఎలాగుంది, మీ బ్రతుకు ఎలాగుంది, మీ ఆలోచనలు ఎలాగున్నాయి, మీ పరిస్థితులు ఎలాగున్నాయి చూసుకుని ఎత్తగలిగినంత కిమ్మత్తు మన దగ్గర ఉంటే చేతులు ఎత్తి దేవునికి వందనాలు చెప్పండి. లేదా గుండెలు బాదుకునే దేవుని దగ్గర క్షమాపణ పొందుకోండి. చదువునాను. యెషయా గ్రంథానికి రండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15-16 చదువునాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను నేను చూడలేకపోతున్నాను. మీ చేతులు ఎత్తిన ప్రతిసారి మన పాపాలని గుర్తు చేస్తున్నాం మనమే. తర్వాత ఏం చేస్తున్నాం? మీరు బహుగా ప్రార్థన చేసేస్తున్నారట. అన్ని సవ్యంగా జరిగినప్పుడు ఎవడో ప్రార్థన చేయడండి మన వాళ్ళు. అబ్బో వీళ్ళు భోజనం చేసిన తర్వాత టీవీ అయితే ఎంతసేపు అయినా చూస్తాను, కళ్ళు విప్పారంగా చూసుకుంటారు. కానీ ఆ మంచం దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటో నిద్ర వచ్చేద్దాం ఉంటే ఏంటో వెంటనే పడుకున్నా. దేవుడు అండి దేవుడు నేను అలసిపోయిన సంగతి తెలవదా దేవుడికి అని పడుకుని ప్రార్థన చేసుకుని బిడ్డలు లేకపోలేదు పాపం. అలా ప్రార్థన చేసుకుంటూ నిద్రలో జారిపోతారు. అని ఆ దేవుడు తెలిసిలా నేను అలసిపోయానని తెలుసు. మరి ఏదైనా కష్టం వచ్చినప్పుడు అప్పుడు తెలియదా నా దేవుడు తెలిసిలే నాకు కష్టం వచ్చిందని అప్పుడు ప్రార్థన చేయకుండా ఉండొచ్చు కదా. మరి అప్పుడు ఎందుకు బహుగా బారు ప్రార్థన చేస్తున్నా? మరి ఇది వేషధారణ అంటారు కాదంటారా? పరిస్థితులు బాగున్నప్పుడు ప్రార్థన చేయకుండా, పరిస్థితులు బాగులేనప్పుడు బహుగా ప్రార్థన చేస్తున్నామంటే అంటే దేవుడు నీ మాయలకి నీ యాక్షన్స్కి ఆయన మెల్ట్ అయిపోయి కరిగిపోతాడు అనుకుంటారా? సిల్క్ చాక్లెట్ కరిగిపోతాడు. అప్పుడు నీకు బాగా జరుగుతున్నప్పుడు నువ్వు గరణగా పడుకుని, కష్టం వచ్చినప్పుడు బాహుగా ప్రార్థన చేసేస్తే అప్పుడు దేవుడు ఏమనుకుంటాడు? దేవుడికి బాగా కోపం వచ్చే పాపాల్లో మూడు పాపాలు ఉన్నాయండి. బాగా కోపం అంటే మిగిలిన పాపాలు ఆయన ఏదో ఒప్పుకుంటాడని కాదు, బాగా కోపం తెచ్చేవి ఒకటి చెప్పండి. మీకేం తెలుసా? మూడిట్లో చెప్పాను, చాలాసార్లు చెప్పాను. ముందు వ్యభిచారం, దానికంటే బాగా కోపం వచ్చేది విగ్రహారాధన. ఈ రెండిటికంటే బహుకోపం వచ్చేది అంటే వ్యభిచారులైనా దేవుడు క్షమించాడు, విగ్రహారాధనలైనా క్షమించాడేమో, కానీ వేషధారులు మాత్రం ఆయన ఎక్కడ క్షమించలే. బైబిల్లో సుంకరులతో ఆయన సహవాసం చేసినట్టు ఉంటుంది, వేషలతో ఆయన సహవాసం చేసినట్టు ఉంటుంది, పాపులతో ఆయన భోజనం చేసినట్టుగా కూడా ఉంటుంది. కానీ ఆయన తిట్టిన తిట్లన్నీ బైబిల్లో మీరు సువార్తల్లో ఎన్ని చోట్లయితే యేసు ప్రభు తిట్టినట్టు కనపడిందో ఆ తిట్లు ఎవరిని తిట్టాడని మీరు స్టడీ చేయండి. పాపుల్ని, వ్యభిచారుల్ని, వేషల్ని కాదు అక్కడ తిట్టింది. కేవలం ఆయన కోప్పడే కోపం దేనికంటే వేషధారులే. మరి మీరు చూడండి, ఇప్పుడు మీరు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుని లెక్క చేయకుండా ఏదో కష్టం వచ్చేసిందని, ఏదో నష్టం వచ్చేసిందని, ఏదో నాకు ఇది కావాలని బహుగా ప్రార్థన చేస్తే అప్పుడు మెచ్చేసుకుంటాడంటే. అప్పుడేమన్నాడు ఆయన? బహుగా ప్రార్థన చేసినను నేను విన్నాను. చూడండి, మన వాళ్ళు ఇదివరకు ల్యాండ్ లైన్స్ ఉండేవి. మనం ఒకసారి రింగ్ ఇచ్చేస్తూ ఉంటాం, రింగ్ చేసి డైల్ చేస్తూ ఉంటే డైల్ అయినట్టు వినపడుతుంది మనకి, కానీ అక్కడ డెడ్ అయిపోయి ఉంటుంది. అక్కడ ఏమైనా అసలు అవతలైపు రింగ్తోనే రాదు. అక్కడ నువ్వేమో నేను చేస్తున్నాను ఆయన ఎత్తట్లేదు, నేను చేస్తున్నాను ఆయన ఎత్తట్లేదు నువ్వు అనుకుంటావు. నువ్వు చేసి ఊరుకుంటావే తప్ప ఆయనకి ఏం వినపడదు. ఇక్కడికి ఈవేళ ఆయన చెప్పినట్టుగా బ్రతికి ప్రార్థన చేయండి.
లేదు ఆయన చెప్పినట్టుగా బ్రతకక ప్రార్థన చేసావనుకోండి, నువ్వు చెప్పింది చేయకపోవటం ఒక తప్పు, ఆయన చెప్పింది చేయకుండా అది మారకుండా మళ్ళీ ప్రార్థన చేస్తున్నావే, ఇది రెండో తప్పు. అర్థమైందా? తప్పు చేసి ఒక పాపాన్ని మూట కట్టుకున్నావు, ఆ తప్పుని విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తున్నావే, అమ్మో నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన క్షమించేస్తాడని అనుకుంటాను. విడిచిపెట్టకుండా, విడిచిపెడితేనే క్షమిస్తాడు. లేదు ఆ పాపాన్ని విడిచిపెట్టకుండా రేపు తెల్లారి పడుకుంటున్నాను, నిద్రలో చచ్చిపోతానేమో అని భయమేసి, ప్రభువా నేను ఈ పాపం చేశాను నన్ను క్షమించేసాయి అని ప్రార్థన చేసుకుని పడుకుని తెల్లారు లేచిన తర్వాత మళ్ళీ అదే పాపం కంటిన్యూ చేసి మైండ్ సెట్ తోటి ఉన్నాం అనుకో, ఇప్పుడు ఎంతగా రాత్రి చేసిన ప్రార్థన దేవుడు విన్నాడంటారా వినలేదంటారా? నువ్వు తెల్లారు లేచిన తర్వాత అదే పాపం కంటిన్యూ చేసే మైండ్ సెట్ తోటి ఉంటే నువ్వు చేసిన ప్రార్థన వినలేదు కాదు, ఆ ప్రార్థన కూడా మళ్ళీ ఇంకో పాపం కింద జమగడతాడు ఆయన. కాబట్టి ఎక్కడైనా పాపం ప్రార్థన అవ్వటం చూసారా మీరు? చూడండి ఒకసారి, కీర్తన గ్రంథంలో ఉంటుంది మనకి, ఇస్కరియోతు యోధాను గురించి చెప్పిన ప్రవచనంలో ఉంటుంది ఆ మాట చూడండి. 109వ కీర్తన 7వ వచనం. ఇది ఇస్కరియోతు యోధాను కూర్చిన ప్రవచనం ఇది. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నొందునగాక. మరి వాడు ప్రార్థన చేసేసుకుంటే లోపల అని అనుకుంటున్నారా? వాని ప్రార్థన పాపమగునుగాక. ఇదేంటంటే పాపం అంటే ప్రార్థన చేసినా పాపం అయిపోద్దా? పాపం అవుద్ది. నువ్వేదైతే పాపాన్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నావో ఆ పాపాన్ని విడిచిపెట్టే ఉద్దేశం లేకుండా ఒకసారి ప్రార్థన చేసావనుకో రెండో పాపం అవుద్ది. మళ్ళీ ఆ పాపాన్ని విడిచిపెట్టే ఉద్దేశం లేకుండా రెండోసారి మళ్ళీ ప్రార్థన చేసావనుకో 3 పాపాలు చేసినోడు అవుతావు. అంటే నీ ప్రార్థన కూడా పాపాల అకౌంట్లోకి వచ్చేస్తుంది. చాలా జాగ్రత్త. నీ పాపానికి సరైన జవాబు రావాలంటే ఎప్పుడంటే ఆ చేసిన పాపాన్ని నువ్వేం చేయాలంటే విడిచిపెట్టిన తర్వాత చేసిన పాపమే మనకి క్షమింపబడే లెక్కలోకి వస్తుంది. మీకు చాలామంది తెలియదండి, దావీదు ఇలా పాపం చేసేసాడు, ఇలా ప్రార్థన చేసేసుకున్నాడు, పని అయిపోయింది అన్నట్టుగా మాట్లాడతారు మనవాడు. నిజమా? ఏడు దావీదు ఇలా ప్రార్థన చేసేసి ఇలా పాపం చేసేసి ఇలా ప్రార్థన చేసుకోగానే దేవుడు దావీదుని అంగీకరించేసాడా? వీడు విన్నాడా దావీదు ప్రార్థన? వితౌట్ పనిష్మెంట్ విన్నాడా? చేసిన పాపం ఒకటే, ఎన్ని పనిష్మెంట్స్ బేర్ చేయవలసి వచ్చింది? ఒక వ్యక్తిని చంపించేశాడు కదా, బత్షెబా కోసం ఒక వ్యక్తిని చంపించేశాడు. ఎంతమందిని బాగొట్టుకున్నాడు? ఆ నాతాను వచ్చి ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు, ఏదో గొర్రెపిల్ల మీద వంకబెట్టి చెప్పినప్పుడు ఏమని చెప్తాడు? అలా చేశాడా వాడెవడు? అయితే ఆ లేనుడి ఆ గొర్రెపిల్ల తీసి ఎలా చేశాడా? అయితే 4 గంటలు చెల్లించాలి అన్నాడు. ఎవడో? ఈయనే, దావీదు గారే. ఒరే బాబు అది ఎవరో కాదు, ఆ తప్పు చేసింది నువ్వే అన్నాడు. ఇప్పుడు 4 చచ్చిపోయాడు. ఒకడిని చెప్పాడు దావీదు బిడ్డలో 4 చచ్చిపోయారు. ఎవరెవరు చచ్చిపోయారు చెప్పండి? వచ్చేవారని చెప్పండి. ఏంటన్నారా? పుట్టినోడు చచ్చిపోయాడు, అబ్షాలోము చచ్చిపోయాడు, అమ్నోను అనేవాడు చచ్చిపోయాడు, తర్వాత ఇంకోటి కూడా మొత్తం 4 కొడుకులు చచ్చిపోయారు. ఒక చావుకి 4 చావుల్ని తన బిడ్డల్ని చూడాల్సి వచ్చింది. మరి ఇదేంటి? దావీదు ఇలా పాపం చేసేసి ఇలా ప్రార్థన చేసుకోగానే ఇలాగ కడిగేశాడు, ఫుల్ హ్యాపీ అన్నట్టుగా చెప్తున్నారంటే. తర్వాత ఆ పాపం చేసినందుకు దావీదు చచ్చిపోయేంత వరకు వెళ్ళి అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. గట్టిగా చెప్తాను, తర్వాత ఎప్పుడో మనకి ప్రసంగాలు చెప్పాను నేను. యోబు గారి కంటే ఎక్కువ కష్టాలు పడ్డాడంటే, యోబు గారి కంటే ఎక్కువ వ్యాధిగ్రస్తుడు అయిపోయాడు, యోబు గారి కంటే ఎక్కువ అనారోగ్యాలు బేర్ చేశాడు. ఎవరో? దావీదు. అప్పుడు కానీ ఆయన క్షమించబడలేదు. మరి ఇదేంటి? ఇలాగ పాపం చేసేసి అలా ప్రార్థన చేస్తే పని అయిపోద్ది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కుదరదు. అందుకనే మనం ఎప్పుడు చదువుకునేదే, ఎప్పుడు నెగ్లెక్ట్ చేసేదే, సరిగా అర్థం కాని వచ్చినా చదువుకుని మనం ముగించేసుకుందాం. మరి సమయం ఎక్కువ లేదు కనుక వచ్చే వారం కంటిన్యూ చేసుకుందాం.
ఈ మాట చూద్దాం. చూడండి, సరే ప్రార్థన చేసావు, క్షమించమని దేవుని దగ్గరకు వద్దాం అనుకుంటున్నాం. ఇటు ఇలా ప్రార్థన ఇలా పాపం చేసేసి ఇలా క్షమించమంటే అయిపోయిందా? ఒకసారి చూడండి. అపోస్తుడైన యోహాను గారు రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఇది బాగా తెలిసిన వాక్యం, బాగా అర్థమవని వాక్యం కూడా ఇదే. చదవండి. అయితే వీళ్ళ వాక్యం కూడా తీయలేకపోతున్నారు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. అంటే యేసు రక్తం మన పాపాలను కడుగుతుంది. యేసు రక్తం మనకు అప్లై అవ్వాలంటే ఎప్పుడు అప్లై అవుతుంది? ప్రార్థన చేసుకుంటే నీకు క్షమాపణ దొరికేస్తుందని ఉంది అక్కడ. ఏం చేయాలి మరి ప్రార్థన చేసేసుకుంటే దేవుడు క్షమించేస్తాడు అంటున్నారు ఏంటి మరి? సరే ఏం చేయాలి మీరు చెప్పండి. ఇప్పుడు మీకు ఏం అర్థమైంది చెప్పండి. అమ్మ ఆన్లైన్లో ఉన్న వాళ్ళని చెప్పొచ్చు. మన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు, దేవుని మనం ఆహ్వానించినప్పుడు, అంటే ఆ వాక్యాన్ని బేస్ చేసుకుని చెప్తున్నామమ్మా. 1వ అధ్యాయం యోహాను పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నీ పాపాన్ని క్షమించమని అడగక ముందు ఇక చాలా ఉంది ప్రాసెస్. అది మనం పట్టించుకోండి. అది వదిలేసి ఇలా పాపం చేసి వచ్చి, తండ్రి నన్ను పాపం చేసేస్తున్నాను, ఇదిగో నేను ఇప్పుడే చేశాను, నేను క్షమించాను, అయితే అయిపోయిందా? ఇక్కడ అంత ఈజీయా మెథడ్? అంత ఈజీ అని నువ్వు అనుకుంటున్నావు కనుక మాట్లాడితే వాళ్ళకి ఏది ఇష్టమని చెప్పరా? ఈ పాపం చేసి క్షమించబడాలని కోరుకునే వాడికి బాగా 2 ఎగ్జాంపుల్స్ బాగా ఇష్టమండి వీళ్ళకి. ఏం ఎగ్జాంపుల్స్ అంటే, ఈ పరిసైడు శంకర్ ఇన్సిడెంట్లో శంకర్ గారి ప్రార్థన ఒకటి ఇంపార్టెంట్. తర్వాత సిలువ మీద దొంగలో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని అన్నాడు. ఈ 2 అంటే అంత ఇష్టమో వీళ్ళకి. కానీ పక్కన ఇంకో దొంగను వదిలేశాడు, ఆ సంగతి వీళ్ళకి ఎక్కదు. ఇదేంటండి? ఆ తీసుకెళ్ళిపోయిన దొంగ ప్లేస్లోనే నిన్ను నువ్వు ఊహించేసుకుంటావు, కానీ పక్కలో అదే దెబ్బలతో ఉన్నాడు, అదే రక్తం కారుతున్నాడు. ఈయన చూస్తే ఎంత జాలి అవుతుందో వాడిని చూస్తున్నా అంతే జాలి అవుతుంది. మరి వాడిని ఎందుకు విడిచిపెట్టేసాడు? మరి వాడి ప్లేస్లో ఇప్పుడు అనుకోవట్లేదు నువ్వు? ఈ కూడా పెట్టు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అన్న ఆ దొంగ ప్లేస్లోనే మనం అప్లై చేసేసుకుంటున్నాం, కానీ విడిచిపెట్టేస్తున్నాడు కూడా ఇప్పుడు అనుకోవే అనుకోము. ఎందుకంటే మనకి ఏది నచ్చితే అదే ఇస్తుంది మనకి. ఈవేళ అలా పాపం చేసేసి ఇలా ప్రార్థన చేసేస్తే పని అవుతుంది. దాని ముందు ప్రాసెస్ చూడండి, ఎక్కడే ఉంది. ఏం చేయాలి ముందు? అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులోకి రావాలి. ముందు నువ్వు రావాలంటే, నీ పాపాల నుంచి నువ్వు క్షమించబడాలంటే వెలుగులోకి రావాలి. ఇప్పుడు చూడండి, తప్పిపోయిన కుమారుడు పందుల దొడ్లో ఉన్నాడు. ఇప్పుడు పందుల దొడ్లోనే ఉండి వాళ్ళ నాన్నగారు కౌరు పంపి, నాయనా నేను ఈ పందుల దొడ్లోనే ఉంటాను, ఇది విడిచిపెట్టి రాలేను, నాకు ఈ స్మెల్ చాలా బాగుంది, అవసరమైతే నీ కొడుకు కావాలనుకుంటే నువ్వే రా అని కౌరు పంపాడు అనుకోండి, వస్తాడా తండ్రి? రాడు. నీకు దేవుని సహవాసం కావాలి అంటే కనుక నువ్వు క్షమింపబడాలన్నా, ప్రశస్తమైన వస్త్రాన్ని ధరించుకోవాలన్నా, ఉంగరం పెట్టబడాలన్నా, కాళ్ళకు జోళ్ళు తొడిగిన నీ తండ్రి జోడాలన్నా, నీ తండ్రిని నేను హత్తుకోవాలన్నా, నీ తండ్రిని నువ్వు బుద్ధి పెట్టుకోవాలన్నా, ముందులో ఉన్న ప్లేస్మెంట్ మారిపోవాలి. నువ్వు ఏ స్థితిలో అయితే ఉన్నావో ఆ పాపాన్ని విడిచిపెట్టి దాన్ని కట్ చేసి రావాలి. నువ్వు వస్తే నువ్వు ఎంత గొప్పగా ఉన్న దేవుడు నేను అంగీకరిస్తాడు, కానీ అబ్బాయి నేను ఎక్కడే ఉంటాను, దీన్ని మాత్రం విడిచిపెట్టను, నువ్వే కావాలంటే రా అంటే కుదరదు. కానీ ఈవేళ మనం ఏం చేస్తున్నామంటే పందుల దొడ్డులోనే ఉండి ప్రార్థన చేస్తున్నాం. పందుల దొడ్లో ఉన్నంతసేపు నీకు ప్రార్థన అంగీకరింపబడదు. అందుకు ఎక్కడికి వచ్చేయాలన్నాడు? వెలుగులోకి రావాలన్నాడు. ముందు వెలుగులోకి రావాలన్నాడు. ఇదేంటండి వెలుగులోకి రావడం అంటే అర్థం ఏంటి? అంటే అప్పుడు దాకా చీకట్లో ఉన్నాం. ఇప్పుడు చీకట్లో ఉన్నవాడికి వాడు ఒంటి నిండా ఎక్కడ ఏ మరక, ఎక్కడ ఏ దుమ్ము అంటుకుంది ఎవరికైనా తెలుస్తుందో? తెలీదు. కనుక నువ్వు పాపాల నుంచి క్షమించబడాలని అనుకునేవాడు
దేవుని యొక్క క్షమాపణ పొందుకోవాలని అనుకునేవాడు అసలు నీ ఎక్కడ ఏ డాగు ఉందో కనబడాలంటే కనుక నువ్వు ముందు రావాలి కదా వెలుగులోకి రాకుండా నువ్వు ఎక్కడ ఏది దులుపుకుంటావు, ఎక్కడ ఏది కడుక్కుంటావు, నువ్వు చీకట్లో ఉన్నావు. ఆ నిజంగానే చీకట్లో ఉన్నవాడికి ఏసు రక్తాన్ని ఇచ్చాడు అనుకుందాం, లేదా చీకట్లో ఉన్నవాడికి నిన్ను కడిగే ఒక ద్రావకం ఇచ్చాడు. నువ్వు కటిక చీకట్లో ఉండి ఎక్కడ కడుక్కుంటావు నువ్వు? కనుక యేసు రక్తం నీ మీద అప్లై చేయబడాలి, యేసు రక్తంతో నీ పాపాలు కడగబడాలంటే నువ్వు వెలుగులోకి రావాలి. అప్పుడు తెలుస్తుంది, ఈ పాపం చేశానా, ఇక్కడ ఈ డాగు ఉందా, ఇక్కడ ఈ డాగు ఉందా, అదొత్తు. కనుక వెలుగులోకి రాకుండా నీ పాపాలకి క్షమాపణ పొందాలంటే ఏమో ఒకటి కడుక్కుంటావు, ఏదో నీకు దెబ్బ తగిలింది కాబట్టి అక్కడ కడుక్కుంటావు, ఎక్కడో వీపు వెనకాల ఉంది అదే కనపడుతుంది నీకు. కనుక యేసు రక్తం చేత మనం కడగబడాలి అంటే దానికి ముందు నువ్వు వెలుగులోకి రావాలి. ఎందుకంటే వెలుగులోకి ఎందుకు రమ్మంటున్నాడంటే నువ్వు చీకట్లో ఉన్నప్పుడు, చెమ్మ చీకట్లో ఉన్నప్పుడు, చీకట్లుగా ఉంటే అసలు ఏ డాగు కనపడదు. ఒకవేళ చెమ్మ చీకట్లోకి వచ్చావనుకోండి బాగా పెద్ద పెద్ద డాగులే కనబడతాయి. కానీ వెలుగులోకి వచ్చావనుకోండి ప్రతి చిన్న డాట్ కూడా నీకు క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. దాని అర్థం ఏంటంటే నీ జీవితంలో ప్రతి చిన్న తప్పును కూడా నువ్వు పెద్ద పాపంగా నువ్వు అజగట్టుకోగలిగితే అప్పుడు నువ్వు వెలుగులో నడుస్తున్నట్టు అర్థమైంది. ఈవేళ నువ్వు వెలుగులో నడుస్తున్నావా, చీకట్లో నడుస్తున్నావా, చెమ్మ చీకట్లో నడుస్తున్నావా నీకే తెలిసిపోతుంది. ఒక్కొక్కడికి ఎంత పెద్ద పాపాలు చేసినా పర్లేదు దేవుడు క్షమించేస్తాడు అని అనుకుంటున్నాడు. అంటే వాడు ఎక్కడున్నాడు? కటిక చీకట్లో ఉన్నాడు. లేదు ఈ వినాహత్య చేస్తే దేవుడు క్షమించడు, వ్యభిచారం చేస్తే దేవుడు క్షమించడు, కనుక ఈ చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడు వీడు ఎక్కడ ఉన్నాడు? చెమ్మ చీకట్లో ఉన్నాడు. చిన్న పాపం కూడా దేవునికి ఇష్టం ఉండదు అనుకుంటున్నాడు అంటే కనుక వాడు వెలుగులో నడుస్తున్నాడు. ఇప్పుడు మీరు ఈ 3 స్టేజుల్లో మనం ఎక్కడ ఉన్నామండి? కటిక చీకట్లో ఉన్నామా, చెమ్మ చీకట్లో ఉన్నామా, వెలుగులో ఉన్నామా? చిన్నది కూడా అంటే ఓ సినిమా పాట వస్తుంది అనుకోండి మాట వరుసకి, ఆ సినిమా పాటను కూడా నేను ఎంజాయ్ చేయకూడదు, ఇది నా దేవునికి నచ్చని పాట అని నువ్వు ఆ సినిమా పాట వినబడుతున్నా నువ్వు బాధపడగలుగుతున్నావంటే ఆపేసేంత వరకు నువ్వు కూడా ఒప్పుకోలేకపోతున్నావంటే అప్పుడు నువ్వు వెలుగులో ఉన్నట్టు. నువ్వు దారిలో వెళ్తున్నప్పుడు వాల్ పోస్టర్ కనపడింది అనుకోండి, రైట్, ఏదో కనపడింది వెళ్ళిపోయావు, కానీ మళ్ళా వెనక్కి తిరిగి వాల్ పోస్టర్ అంటే ఎలా చూడాలనిపించింది అనుకోండి, నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? అదేం నరహత్యం కాదు, అది వ్యభిచారం కూడా కాదు, అది చిన్నదే. వాల్ పోస్టర్ని చూడటం అనేది చిన్నదే, కానీ అదేంటి, అది దేవునికి సంబంధించింది కాదు కదా, సినిమాకి సంబంధించింది కదా. మళ్ళా వెనక్కి తిరిగి నేను చూడాలని ఎందుకు అనిపిస్తుంది? అది దేవునికి నచ్చని పని కదా అని ఆ వెనక్కి తిరిగి ఆ వాల్ పోస్టర్ని చూడాలన్న ఆలోచన కూడా నీకు బాధ కలిగి నువ్వు తొక్కపడినట్లయితే అప్పుడు నువ్వు వెలుగులో నడుస్తున్నట్టు లెక్క. కానీ ఈవేళ పెద్ద పెద్ద పాపాలను కూడా లైట్గా తీసుకుంటున్నామండి. అంటే మనం ఖచ్చితంగా కటిక చీకట్లో ఉన్నాం కనుక నీ పాపాలు ఏవి క్షమించబడవు. కనుక నువ్వు రా, దేవుని రక్తం నిన్ను కడగాలి అంటే కనుక ముందు ఎక్కడికి రావాలి? వెలుగులోకి రావాలి. అప్పుడైపోయింది అనుకోకూడదు. వెలుగులోకి వచ్చిన తర్వాత అన్యోన్య సహవాసం కలిగి ఉండాలట. అంటే ఏ బంధం అయితే తెగిపోయిందో, నువ్వు పాపం చేయటం వల్ల ఏ బంధానికైతే దూరం అయిపోయి ఇప్పుడు తండ్రి దగ్గరికి రాకుండా నేను పందుల దొడ్లోనే ఉంటాను, నా తండ్రి నన్ను క్షమించేయాలంటే పని అవుతావు. నువ్వు రావాలి, మళ్ళా నువ్వు ఎంత కప్పులో ఉన్నా రావాలి. వచ్చి మళ్ళీ ఎప్పుడైతే నువ్వు తండ్రితో రీకన్సిలేషన్ అవుతావో, అంటే మళ్ళీ జతకట్టబెడతావో, అన్యోన్య సహవాసంలోకి వస్తావో, అప్పుడు నిన్ను ఆ తండ్రి వాషౌట్ చేస్తాడు. చూడండి, బురదలో పిల్లోడు ఆడుకుంటున్నాడు, ఆ రోడ్డు అవతల గేట్ అవతల ఇప్పుడు అమ్మ నేను బురదలో పడిపోయానమ్మా నన్ను కడుగమ్మా అంటే నువ్వు రావాలి కదా. తల్లి దగ్గర రాకుండా గేట్ అవతల ఉండి నన్ను కడగంటే ఆయన ఎలా కడుగుతాడు? కనుక పాపాన్ని నేను అక్కడ ఉండి నన్ను కడిగేయమంటే ఎలాగైతే పని అవ్వదు. అన్యోన్య వెలుగులోకి రావాలి ముందు, రెండవది అన్యోన్య సహవాసంలోకి రావాలి. అప్పుడు యేసు రక్తం మన ప్రతి పాపాన్ని కడుగుతుంది. అంతేగాని ఇలా పాపం చేసేసి ఇలా ప్రార్థన చేసేసుకుంటే పని అయిపోయిందని అనుకున్నారంటే ఏమీ పని అవ్వదు. సరిగదా మీరు చేస్తున్న ప్రార్థన ఇంకొక పాపాన్ని మనకి అకౌంట్లోకి తీసుకొస్తుంది. కనుక ఈవేళ వాక్య ప్రకారంగా మీ చేతిలో ఉన్న పాపం ఇది పాపము అని తెలిస్తే కనుక ఆ పాపాన్ని విడిచిపెట్టేయండి. అంటే మీ పాపం మీ చేతిలో ఉండగా చూచి అని అంటున్నాడంటే చాలా కాలం నుంచి దాన్ని మెయింటైన్ చేస్తున్నాం.
అది సంతోషాన్ని ఇచ్చే పాపమైనా, దుఃఖమైనా, విచారమైన, వేదనైనా, లేకపోతే ఏదైనా సరే దేవుణ్ణి మరపించేది ఏదైనా అది పాపమే కనుక దాన్ని విడిచిపెట్టండి. ఒకవేళ మీరు పాపులు కాకపోయినా మీ సర్కిల్లో ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మీ గుడారములో మిమ్మల్ని పాడు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా మీరు ఆ దుర్మార్గత నుండి బయటకు రండి. అంటే పర్సనల్గా సిన్ చేస్తున్నా దాన్ని విడిచిపెట్టేయండి. మూకుమ్మడిగా లేకపోతే అందరితో కలిసి మనం పాపంలో పాల్గొంటున్నా దాన్ని అయినా విడిచిపెట్టేయండి. అర్థమైందమ్మా? దేవుడు మిమ్మల్ని దీవించిందాక. ఆమేన్.